మామిడి తాండ్ర తయారు చేసుకోవడం ఇంత సింపుల్ అని మీకు తెలుసా? చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. టేస్ట్ అయితే అల్టిమేట్గా ఉంటుంది. హోమ్ మేడ్ మామిడి తాండ్ర చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు ఎలాగో మామిడి పళ్ళ సీజన్ కాబట్టి చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఈరోజు మన వంట మామిడి తాండ్ర. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్వప్న రెసిపీ. ఇదిగోండి, ఇక్కడైతే మనం బంగినపల్లి మామిడి పళ్ళు అయితే 4 కేజీలు అయితే తీసుకున్నాము. మన ఇష్టం, మనం ఏ రకం మామిడి పళ్ళైనా యూస్ చేసుకోవచ్చు. పండు మామిడికాయలు అయితే తీసుకోవాలి. ఇక్కడైతే మేము బంగినపల్లి కాయలు తీసుకున్నాము. వీటిని అయితే ఫస్ట్ అరగంట సేపు వాటర్లో అయితే నానబెట్టుకోవాలి. ఇలా కాసేపు వాటర్లో వేయడం వల్ల ఈ మామిడి పండుల్లో ఉండే వేడి అనేది పోతుందన్నమాట. కాసేపు వాటర్లో వేసి పెట్టి అరగంట వేసి పెడితే సరిపోతుంది. వీటిని అయితే శుభ్రంగా రుద్ది కడుక్కోవాలన్నమాట. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు మామిడి తాండ్ర. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. లైక్ చేయండి, కామెంట్ చేయండి, సపోర్ట్ చేయండి, షేర్ చేయండి. ఇదిగోండి, ఈ విధంగా అయితే మామిడి పళ్ళన్నిటిని శుభ్రంగా అయితే కడుక్కోవాలి. పండు మామిడికాయలు తీసుకుంటే చాలా టేస్టీ ఉంటుందన్నమాట. ఈ విధంగా అయితే శుభ్రంగా కడుక్కోవాలి. చూడండి మామిడి పళ్ళు ఎంత బాగున్నాయో. మామిడి పండు నచ్చితే లైక్ చేయండి. ఈ విధంగా మామిడి పండ్లన్నీ శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. ఈ మామిడి పండ్లకి చెక్క అనేది తీసేసుకోవాలన్నమాట. ఈ విధంగా పీల్ తీసేసి ఈ కండంతా తీసి పెట్టేసుకోవాలి. ఈ మామిడి పండుకున్న గుజ్జంతా తీసి పెట్టేసుకోవాలి. చాలా సూపర్గా తయారు చేసుకోవచ్చు. హోమ్ మేడ్ మామిడి తాండ్ర తయారీ విధానం చూస్తున్నాము. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. ఈ విధంగా అయితే మామిడి గుజ్జంతా తీసి పెట్టుకోవాలి. ఇక్కడ మనం 4 కేజీలు మామిడికాయలు తీసుకున్నాము. ఈ మామిడి గుజ్జుని ఒకసారి అయితే మిక్సీ చేసుకోవాలి. ఈ విధంగా మొక్క చెక్క లేకుండా సాఫ్ట్గా అయితే మిక్సీ చేసుకోవాలన్నమాట. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా మిక్సీ చేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒకసారి మిక్సీ చేసుకుందాము. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. ఈ విధంగా అయితే బాగా సాఫ్ట్గా అయితే మిక్సీ చేసుకోవాలి. చూస్తున్నారా ఎంత ఫైన్గా అయితే మనం మిక్సీ చేసుకున్నాము. ఈ విధంగా మిక్సీ చేసుకున్న దానికి 4 కేజీలు మామిడికాయలు తీసుకున్నాం కదా మనం. ఇక్కడైతే మనం 1 కేజీ బెల్లం అయితే తీసుకుంటున్నాము. కరెక్ట్గా సరిపోతుంది. 4 కేజీలు మామిడికాయలకి 1 కేజీ బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుంది అనమాట. అంటే కేజీ మామిడి గుజ్జుకి 1/2 కేజీ బెల్లం అనమాట. ఈ విధంగా అయితే తురుముకోవాలి. ఇదిగోండి, ఈ విధంగా బెల్లం తురుముకోవాలి. మొత్తం బెల్లం అంతా ఈ విధంగా మెత్తగా తురిమి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ బెల్లము సరిపడినంత ఈ గుజ్జులో అయితే వేసుకొని మరోసారి మిక్సీ చేసుకోవాలన్నమాట. ఈ బెల్లం మొత్తం 4 కేజీల మామిడికాయల గుజ్జుకైతే సరిపోతుంది. ఈ విధంగా మరోసారి మిక్సీ చేసుకొని ఒక మందపాటి కడాయి అయితే తీసుకొని ఈ మిక్సీ చేసిన మామిడి గుజ్జు అయితే ఇందులో వేసుకోవాలి. ఇలాంటి చెక్క గరిటె అయితే తీసుకోవాలి. బాగుంటుంది అడుగు మాడిపోకుండా కలపడానికి. ఇప్పుడు ఇందులో చిటికెడు సాల్ట్ అయితే వేసుకోవాలి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. ఇందులో ఏమేమి వేయాలి అనేది ఈ మేకింగ్లోనే వస్తుంది అనమాట. ఉడికే క్రమంలోనే ఏమేమి వేయాలనేది చెప్తాను. అడుగు మాడిపోకుండా మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఉడికించుకోవాలన్నమాట. ఈ మామిడి గుజ్జుని చూస్తున్నారా ఎంత చక్కగా ఉడుకుతుందో. ఈ మామిడి గుజ్జు చూస్తున్నారా ఎంత బాగా ఉడికించుకోవాలన్నమాట. అడుగు మాడిపోకుండా చిన్న మంట పెట్టుకొని ఇప్పుడు పెద్ద ప్లేట్ తీసుకొని ఇందులో కొద్దిగా నెయ్యి అయితే వేసుకోవాలి. చాలా సూపర్గా ఉంటుంది. హోమ్ మేడ్ మామిడి తాండ్ర తయారీ విధానం చూస్తున్నాము. ఈ ప్లేట్లకి ఈ నెయ్యి అయితే అప్లై చేసుకోవాలి. ఇదిగోండి, ఈ మామిడి గుజ్జు అయితే బాగా దగ్గరికి ఉడికించుకొని ఈ ప్లేట్లలో వేసుకోవాలన్నమాట. బాగా దగ్గరికి ఉడికించుకోవాలి. బాగా చిక్కగా దగ్గరికి ఉడికించేసుకొని, పాకం ఏం అవసరం లేదు, బాగా దగ్గరికి ఉడికించేసుకొని ఈ ప్లేట్లలో అయితే వేసేసుకోవాలి. మనం తీసుకున్న మామిడి గుజ్జు ఇలాంటి ప్లేట్లలో అయితే వేసుకోవాలన్నమాట. ఉడికించి అప్పుడే బాగా ఈజీగా వస్తాయన్నమాట. ఈ విధంగా అయితే ఇలాగా సదరబెట్టేసేయాలన్నమాట. ఇదిగో ఈ విధంగా ఫ్లాట్గా చేసుకోవాలన్నమాట. అన్ని ప్లేట్లలో ఇదే విధంగా చేసేసుకోవాలి. సాఫ్ట్గా చేసేసుకోవాలి మొత్తం ఈ విధంగా గరిటెతోటి. చాలా టేస్టీ ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. ఈ విధంగా ప్లేట్లన్నిటికీ వేసేసుకొని ఈ ప్లేట్లు తీసుకెళ్ళి ఎర్రటి ఎండలో ఒక 2 రోజులు ఎండబెట్టేసుకుంటే బాగా నీట్గా అయితే ఆరిపోతుంది.
కొద్దిగా ఎండ తక్కువ ఉంటే 3 రోజులు కూడా పడుతుంది అనమాట. 2-3 రోజులు ఎండిన తర్వాత చూడండి మామిడి తాండ్ర ఎంత బాగా రెడీ అయిందో. అంచులు ఈ విధంగా చాక్తో కట్ చేసి, ఇలాంటి పిజ్జా కట్టర్ ఉంటే పిజ్జా కట్టర్ తోటే ఈజీగా వచ్చేస్తుంది అనమాట కటింగ్. చూడండి ఎంత సింపుల్గా మనం మామిడి తాండ్ర అనేది తయారు చేసుకుంటున్నాము. ఈ విధంగా మనకి నచ్చిన సైజులో కట్ చేసుకోవచ్చు. పెద్ద పెద్ద ముక్కలు కావాలంటే పెద్ద పెద్ద ముక్కలు, చిన్న చిన్న ముక్కలు కావాలంటే చిన్న చిన్న ముక్కలు. చిన్నపిల్లలు పెద్ద పెద్ద ముక్కలు కట్ చేస్తే సగం తిని సగం పడేస్తుంటారు. అందుకోసమని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఇదిగోండి ఈ విధంగా అయితే పిజ్జా కట్టర్తో మనకు నచ్చిన సైజులో అయితే మామిడి తాండ్ర ముక్కలు అయితే కట్ చేసుకోవచ్చు. చాలా సింపుల్గా కట్ చేసుకోవచ్చు అనమాట. మేమైతే ఈ సైజు ముక్కలు అయితే కట్ చేసాము. ఇదిగోండి ఫ్రెండ్స్, చూడండి మనకు నచ్చిన సైజులో అయితే కట్ చేసుకోవచ్చు. ఈ విధంగా కటింగ్ చేసుకొని ఇది ఒక చాక్ ఉంటే చాక్తో కానీ స్పూన్తో కానీ ఊరికి అలా అంటే వచ్చేస్తాయి అన్నమాట. అడుగు మనం నెయ్యి అప్లై చేసాం కాబట్టి ఇంత నీట్గా అయితే వచ్చేస్తాయి అన్నమాట. చూడండి ఎంత పర్ఫెక్ట్గా మామిడి తాండ్ర అనేది మనం ఇంట్లో తయారు చేసుకున్నాము. ఇంతే ఫ్రెండ్స్, చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. వీడియో అయిపోయింది అనుకోకండి. ఇదిగోండి చూడండి ఈ విధంగా అయితే తీసిన ఈ మామిడి తాండ్ర ముక్కల్ని మరో రోజైతే ఎండకి ఆరబెట్టుకోవాలి. వేరొక ప్లేట్లో కొద్దిగా ఎడంగా అయితే ఈ విధంగా దూరంగా అయితే పెట్టేసి మరో రోజు ఎండకైతే ఆరబెట్టుకోవాలి. అంతే ఫ్రెండ్స్, చూడండి ఎంత పర్ఫెక్ట్గా హోమ్ మేడ్ మామిడి తాండ్ర మనం తయారు చేసుకున్నామో. పక్కా కొలతలతో మనమైతే మామిడి తాండ్ర తయారు చేసుకున్నాం. మనం ఈ తాండ్రకి బంగినపల్లి మామిడికాయలు అయితే యూస్ చేసాము. ఇప్పుడు ఎలాగో మామిడి పళ్ళ సీజన్ కాబట్టి మీరు కూడా ట్రై చేయండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. బయట ఎన్నెన్ని కొని పెడతాం ఫ్రెండ్స్. ఇలాగ మన ఇంట్లో మామిడి పళ్ళు తెచ్చుకొని తయారు చేసుకుంటే చాలా పిల్లలకి ఇష్టంగా తింటారనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.